ఉపాధి, కార్మిక రంగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా రూపొందించిన 4 లేబర్ కోడ్స్ను నోటిఫై చేసింది. దేశవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ ఓ ప్రకటన చేసింది. 4 లేబర్ కోడ్లను నోటిఫై చేశామని కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఇకపై దేశవ్యాప్తంగా ఈ 4 లేబర్ కోడ్స్ చట్టాలుగా మారాయని ఆయన ప్రకటించారు. కాగా వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రత కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశంలో పరిస్థితుల కోడ్ 2020 అనే 4 కోడ్లను కేంద్రం నోటిఫై చేసింది. ఈ కీలక చర్యతో కార్మిక నిబంధనలో కార్మికుల సంక్షేమం మెరుగవుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశీయ పరిశ్రమలు బలోపేతమవుతాయని తెలిపింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా మారుతున్న పనితీరుకు అనుగుణంగా శ్రామిక వ్యవస్థను సంసిద్ధం చేయడమే ఈ సంస్కరణల లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మన దేశంలోని చాలా కార్మిక చట్టాలను 1930ల నుంచి 1950ల మధ్యకాలంలో రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది. ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థ, పని విధానం ఇప్పుడున్న దానికంటే పూర్తి భిన్నంగా ఉండేవని వెల్లడించింది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికే తమ చట్టాలను సరళతరం చేసుకుని ఏకీకృతం చేసినప్పటికీ భారత్ మాత్రం 29 పాత చట్టాల్లో ఉన్న సంక్లిష్టమైన, కాలం చెల్లిన నిబంధనలతో కొనసాగుతూ వచ్చినట్లు కేంద్రం అభిప్రాయపడింది. ఈ సంస్కరణలతో ఆ సమస్య తొలగిపోతుందని ధీమా వ్యక్తం చేసింది. అయితే కొత్త లేబర్ కోడ్లకు సంబంధించిన చట్టానికి 2020లోనే ఆమోదం లభించింది. కానీ వివిధ రాష్ట్రాలు నిబంధనలను నోటిఫై చేయడంలో ఆలస్యం చేయడంతో అమలు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. దేశవ్యాప్తంగా తక్షణమే వీటిని అమల్లోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఈ సంస్కరణ ద్వారా కార్మికుల సామాజిక భద్రతా కవరేజ్ 2015లో 19% నుంచి 2025లో 64%కి పెరిగిందని, మరింతగా రక్షణ ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.